నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకు. దేని కొరకు దుఃఖించాలి అంటే ఇన్ని పాయింట్స్ లో మరింత భయంకరమైన పాయింట్ ఏంటంటే పాపం చేస్తే ఆత్మ మనలో నుండి వెళ్ళిపోతుందట. నీ పరిశుద్ధాత్మ నా దగ్గర నుండి దూరం చేయొద్దు. ఆయన లేకపోతే నాకు గద్దింపు ఉండదు, ఆయన లేకపోతే నడిపింపు ఉండదు, ఆయన లేకపోతే నేను పాపాన్ని ఒప్పుకోలేను. నీ ఆత్మను దయచేసి దూరం చేయొద్దు. అసలు పరిశుద్ధాత్మని యొక్క ప్రస్తావన ఏముంటది మన లైఫ్ లో? ఉంటుందా? ఎప్పుడు ఎవరైనా నాకు లెసన్ చెబితే ఈయన కూడా ఒక ఆయన ఉన్నాడు కదా అనుకుంటాము. ఈయన కూడా ఉన్నాడండి అన్న ఫీలింగ్ అప్పుడు వస్తుంది మనకి. ఆయన గురించి మాట్లాడేంత వరకు పరిశుద్ధాత్మని ఎవ్రీడే మన లైఫ్ లో తలపోస్తూ జీవించేవారు ఎంతమంది లేరు. కానీ దావీదు అంటున్నాడు, నీ పరిశుద్ధాత్మని అనుభవించిన ఆ అనుభవంలో నుంచి నన్ను తీసేయదు.